అండ్ పెరిటోనియల్ డయాలసిస్ అని. అదర్వైజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. దీస్ ఆర్ ఆల్ 3 ఫార్మ్స్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఓకే సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. ఆనంద్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మొన్న ఒకసారి చెక్ చేయించుకుంటే షుగర్ అని తెలియదు మేడం. ఓకే, దాంతో హలో చెప్పండి, చెప్పండి, వినిపిస్తుంది. వింటున్నాం. సార్ డాక్టర్ గారు చెప్పండి, వింటున్నాం. సార్ మొన్న ఒకసారి చెక్ చేయించుకున్నాను షుగర్ అని చెప్పేటప్పుడు, అంటే మూత్రం చాలా వస్తుంది సార్ నైట్ పూట. ఎంత మీ ఏజ్ ఎంత అండి? 39 సార్. అంటే ఇప్పుడు 3 years కెళ్ళి అట్లా వచ్చింది సార్. దానికి టాబ్లెట్ రాశారు, ఎంత 370 చూపించింది సార్. ఫస్ట్ మూత్రంలో 370% వచ్చింది. మళ్ళీ తర్వాత పోయి చెక్ చేయిస్తే తగ్గిందని చెప్పారు. ఇప్పుడు మామూలుగా అదే కంటిన్యూగా వాడుతున్నాం సార్ టాబ్లెట్లు. అంటే ఇక టాబ్లెట్లు కూడా వాడట్లేదు సార్. మరి ఇక అసలు తగ్గట్లేదు, ఏం తగ్గట్లేదు, పెరగట్లేదు, అదే నార్మల్ గా ఉంది. మామూలుగా ఇప్పుడు వెనక పక్క కొద్దిగా లైట్ గా లాగినట్టుగా నొప్పి వస్తుంది సార్. అడిగాక ఈ కడుపు కూడా పచ్చి చేసినట్టు అనిపిస్తుంది సార్. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి ఫోన్ చేశాను సార్. డయాబెటీస్ అనేది కిడ్నీ డిజీజు, కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్తో రావడం అనేది చాలా ఏండ్ల తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఈరోజే డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది, కానీ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉందో ప్రాబబ్లీ మీకు తెలియదండి. మీరు మేబీ ఒక ఐ టెస్ట్ చేయించుకుంటే, ఒక యూరిన్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది మీకు డయాబెటీస్ ఎన్ని రోజుల నుంచి ఉంది. అదే ఇంకా ఐ టెస్ట్ కూడా చేపిస్తే తెలుస్తుంది మీకు డయాబెటీస్ ఇప్పుడే వచ్చిందా, మీకు ఇంకొక 5 ఏళ్ళ ముందు వచ్చిందా అన్నది. సో డయాబెటీస్ 3 years 4 years అయిందా? మామూలుగా అయితే డయాబెటీస్ చాలా రోజుల తర్వాత, అంటే అట్లీస్ట్ 5 ఏళ్ళ తర్వాత కిడ్నీ మీద అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందైతే యూజువల్లీ కాదండి. కాకపోతే మీరు ఇట్లా సీరం క్రియాటినిన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది చేస్తే కిడ్నీ నుంచి ఆ ప్రాబ్లము కాదా, కిడ్నీస్ అఫెక్ట్ అయినాయా లేదా అన్నది తెలుస్తుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. హలో మేడం. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ అండి. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ సార్, రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, నాకు ఈ మధ్య నా ఏజ్ 32 అండి. ఓకే. నాకు ఈ మధ్య కొంచెం అంటే స్టమక్ లో పెయిన్, వెనక సైడ్ కొంచెం పెయిన్ అనిపించింది. అయితే నేను స్కానింగ్ వెళ్తే 1.1 mm స్టోన్ ఉందని అన్నారు. వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు, వాడాను నేను. ఒక 2-3 months వరకు ఏం లేదు. మళ్ళీ ఈ మధ్య అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా పొట్టు ఉబ్బడము, అంత బరువు అనిపించడం పొత్తు కడుపు అక్కడ పైన. మరి ఈ మధ్య కొంచెం హై బీపీ అని చెప్పి స్టార్ట్ అయింది. రిలేషన్ ఉంటుందా సార్? కిడ్నీ స్టోన్ కి హై బీపీకి ఏమన్నా రిలేషన్? కిడ్నీ స్టోన్కి హై బీపీకి అంటే కిడ్నీ స్టోన్ హై బీపీని కాజ్ చేయడము, హై బీపీ కిడ్నీ స్టోన్ కాజ్ చేయడము అనేది లేదు. కాకపోతే మీ కిడ్నీ స్టోన్ తోటి ఏమైనా పెయిన్ ఉంటే ఆ పెయిన్ వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చండి. కానీ కిడ్నీ స్టోన్కి హై బ్లడ్ ప్రెషర్కి ఆర్ వైసే వర్సా ఏం రిలేషన్షిప్ లేదు. ఈ మధ్యన స్టార్ట్ అయింది అట్లా అంటే రిలేషన్షిప్ లేదండి, అది కోఇన్సిడెన్స్ అంతే. ఓకే డాక్టర్ గారు, రామగుండం నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రామచంద్ర గారు. చెప్పండి. చెప్పాలండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఇవ్వండి, మాట్లాడండి, వినిపిస్తుంది. నమస్కారం సార్. నమస్తే. ఇది కిడ్నీ పెయిన్ కంప్లీట్ కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలా, నెక్స్ట్ ఏవేవి తింటే కిడ్నీ రాళ్ళు వస్తాయి అనేది మనకి కొద్దిగా మీ సలహా కావాలి సార్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో స్టార్ట్ అయినప్పుడు ఒక కాలర్ అడిగితే చెప్పినాను ఏంది అంటే, ఇప్పుడు వాటర్ ఎంత తాగాలన్నది ఒక మిస్కన్సెప్షన్, లేకుంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది ఏమంటారంటే 2 లీటర్ల వాటర్ తాగాలి అంటారు. ఇప్పుడు 2 లీటర్ల వాటర్ తాగినా కానీ, ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఎండలు ఎక్కువ. రామగుండం ఉంది, మీరు ఎక్కడి నుంచి అవుతున్నారో అక్కడ ఎండలు ఎక్కువ. మీరు 2 లీటర్ల వాటర్ తాగి మీరు బయట పనిచేసే వాళ్ళైతే, ఎస్పెషలీ లైక్ ఫిజికల్ వర్క్ చేసి, లేబర్ వర్క్, ఆ వర్క్ చేసి ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి 2 లీటర్ల వాటర్ సరిపోదండి. మీరు 2 లీటర్ల 2.5 అంటే 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ చేయాలండి. అయితే మీకు 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ చేయడానికి మీరు 5 లీటర్ల నీళ్ళు పట్టొచ్చు. మీరు బయట పనిచేసే వాళ్ళైతే ఎక్కువ పడుతుంది, ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళైతే తక్కువ పడుతుందండి, తక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ చేయడానికి.
మీరు ఇంకా కొన్ని ఫుడ్స్ మీకు ఎలాంటి కిడ్నీ స్టోన్ వచ్చింది అన్న దాన్ని బట్టి చెప్పొచ్చండి. ఏం తినొద్దు, ఏమి తింటే కిడ్నీ స్టోన్కి ఎక్కువ అవుతుందని, ఛాన్సెస్ ఎక్కువ అవుతాయని చెప్పొచ్చు. కానీ దానికి మీకు ఎలాంటి కిడ్నీ స్టోన్ ఉందో తెలియాలి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. సార్ నాకు మూత్రంలో ప్రోటీన్ పోతుంది సార్. ఎన్ని రోజుల నుంచి? నేను ఒక గత 5 ఏళ్ల క్రితము టెస్ట్ చేయించుకున్నాను. మీకు డయాబెటీస్ ఉందా అండి? లేదు సార్. ఓకే. అయితే అది కిడ్నీది చిన్న బయాప్సీ చేశారు. ఓకే. అది మెంబ్రేనస్ అని వచ్చింది. ఓకే. అయితే కొన్ని మందులు వాడాను. అంటే ప్రెడ్నిసోన్ లాంటి మందులు ఏమైనా వాడినరా? అది రెన్ఫర్ అని వాడాను, రెన్ఫర్. అయితే తర్వాత అయితే ఇది యూరిన్ లో ఈ శుద్ధపోవడం కంట్రోల్ కావడం లేదు సార్. అయితే ఇయర్లీ ఒకసారి సెరం క్రియాటిన్ పరీక్ష చేయించుకుంటున్నాను. ఎంత ఉన్నది మీ సీరం క్రియాటిన్? అది నార్మల్ వస్తుంది. నార్మలే వస్తున్నది. ఓకే. ఇది నాకు ప్రాబ్లం ఏంటంటే అది ప్రోటీన్ పోతుంది సార్ యూరిన్ లో. మీకు కాళ్ళ వాపు ఏమన్నా ఉందా? అప్పుడు వచ్చింది, తర్వాత ఇక ఇప్పుడు రావడం లేదు. కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా అది అంతే అని చెప్పారు. మనం ఈ శుద్ధ పోవడం ఆపుకోవాలన్న ప్రాబ్లం. అయితే ఇప్పుడు మీకు కొన్ని దానికి మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 45. 45. మీరు చాలా ఎడ్యుకేటెడ్ పేషెంట్ ఉన్నారు. మీలా అందరు ఉంటే ఇంత కిడ్నీ డిజీజ్ ఉండదేమో. డయాగ్నోసిస్, బయాప్సీ, మెంబ్రేనస్ నెఫ్రాపతి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అయితే మీరు చెప్తున్నారు. మీకు మెంబ్రేనస్ నెఫ్రాపతి అనేది కంప్లీట్లీ క్యూర్ కాదు. కొంతమందికి ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి క్యూర్ కావచ్చు. దానికి కొన్నిసార్లు స్టిరాయిడ్స్, ఇంకా కొన్ని పవర్ఫుల్ మందులు కొన్ని వాడి ట్రై చేస్తారండి. అది అందరికీ వర్కౌట్ కాదు. కానీ మీకు సీరం క్రియాటినిన్ నార్మలే ఉన్నది కనుక అదొక గుడ్ సైన్. ఇంకోటి కాళ్ళ వాపులు లేవు కనుక మీరు ప్రోటీన్ లీక్ అయినా కానీ మీ బాడీలో ఎనఫ్ ప్రోటీన్ ఉంది అది కాళ్ళవాపు రాకుండా ఉంచడానికి. సో అవి రెండవది మీరు కొన్ని మందులు వేసుకోవచ్చండి. అవి దాన్ని బ్లడ్ ప్రెషర్ మందులే అవి, కానీ అవి ప్రోటీన్ లీక్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అవి ఏ నెఫ్రాలజిస్ట్ అయినా కానీ ఏ మెడిసిన్ డాక్టర్కైనా తెలుసు ఆ మందులేవో. సో ఆ మందులో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాల్ తీసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ మాకు మూత్రం ఎవ్రీ